Hi everyone, welcome to our channel. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ట్రిగనామెట్రీ రేషియో. ఫస్ట్ వీడియోలో ఏం చేస్తాం, జస్ట్ బేసిక్ ఫార్ములాస్, ఐడెంటిటీస్, ఆల్ సిల్వర్ టీకప్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ట్రిగనామెట్రీ రేషియో ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. ఇందులో ఎవ్రీ ఫార్ములా ఇంపార్టెంట్. మీకు ఫార్ములాస్ కూడా 1 మార్క్ క్వశ్చన్స్. ఈ వీడియో C18 వాళ్ళకు, C16 నెక్స్ట్ వాళ్ళకు కూడా యూజ్, అంటే ఓల్డ్ సిలబస్ ప్యాటర్న్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. ట్రిగనామెట్రీ రేషియో మన ఛానల్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడానికి ట్రై చేయండి మీకు నచ్చితే. ఓకేనా. ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. హియర్ వాట్ ఈస్ ద కాంపౌండ్ యాంగిల్స్? వాట్ ఈస్ ద కాంపౌండ్? కాంపౌండ్ అంటే నేను నార్మల్గా కెమిస్ట్రీలో నేను ఎక్కడైనా యూజ్ చేస్తూ ఉంటాం. వాట్ ఈస్ ద కాంపౌండ్? కెమిస్ట్రీ అంటే 2 ఎలిమెంట్స్ కలిస్తే కాంపౌండ్. హైడ్రోజన్ క్లోరిన్ కలమా ఏమంటాం, HCl అంటాం. హైడ్రోక్లోరైడ్ అంటే ఇది యాసిడ్. సేమ్ అలాగే ఇక్కడ కాంపౌండ్లో కూడా, కాంపౌండ్ మీన్స్ ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ యాంగిల్స్ is called a compound angle. అంటే సార్ అట్లా సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుంది, కన్ఫామ్గా కాంపౌండ్ అంటే అడిషనే కదా, డౌట్ రావచ్చు. అంటే మనకు వచ్చి A+B, దిస్ ఇస్ ద కాంపౌండ్. అగైన్ వీ రైట్ A ప్లస్ ఆఫ్ -B. ఇక్కడ కూడా నేను అడిషనే చేస్తున్నా కదా, బట్ ఇంటర్నల్గా నెగిటివ్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద కాంపౌండ్. సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు ఇక్కడికి వచ్చేవరకే సైన్ ఆఫ్ A ప్లస్ బి -B, ఓకేనా. కాస్ ఆఫ్ A ప్లస్ -B, టాన్, కాట్, సెక్ కొసెక్ ఉండవు. సెక్ కొసెక్ తప్ప రిమైనింగ్ 4 ఉంటాయి. ఇక్కడ కన్ఫామ్ మనకు ఫార్ములాస్ రావాలి. ఒక కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ వస్తే నెక్స్ట్ మల్టిపుల్, సబ్ మల్టిపుల్, ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు ఫార్ములాస్ మనం నేర్చుకోవచ్చు. ఇన్ కేస్ కాంపౌండే రాలేదనుకోండి, మిగిలిన ఏ ఫార్ములాసు మనకు రావు. కాంపౌండ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసిన డీప్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ మనం ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఫార్ములాస్ ఫస్ట్ ఫార్ములా ఈస్ సైన్ ఆఫ్ A ప్లస్ బి. Sin of A plus B is equal to sin A cos B plus cos A sin B. Okay. Next is second one, sin of A minus B. Sin A cos B minus cos A sin B. Just signs change ఉంటుంది. Next third one, cos of A plus B. cos A cos B, కాస్కి మాత్రం ఆపోజిట్, మైనస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ ఫోర్త్ వన్, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. tan A plus tan B by 1 minus tan A into tan B. మీకు పాలిటెక్నిక్లో క్వశ్చన్ పేపర్లో సెమ్లో ఏమవుతుందంటే, రైట్ ద ఫార్ములా ఆఫ్ సైన్ A ప్లస్ బి, రైట్ ద ఫార్ములా ఆఫ్ టాన్ ఆఫ్ A ప్లస్ బి. 1 మార్క్ వచ్చేస్తుంది ఈజీగా. ఎందుకంటే మనకు విత్ ఫార్ములా మీద కాన్సన్ట్రేషన్ చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎట్ ఏ టైం మార్క్స్ కూడా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్, టాన్ ఆఫ్ A మైనస్ బి. tan A minus tan B by 1 plus tan A into tan B. 1 plus tan A into tan B. Next is seventh one, cot of A plus B. Cot of A plus B is equal to cot B cot A minus 1 by cot B plus cot A. Next eighth one, cot of A minus B. Cot of A minus B. Cot of A minus B equal to cot B cot A
ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ, కాట్ బి మైనస్ కాట్. ఇవి ఓన్లీ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది ఓన్లీ 2 యాంగిల్స్. నెక్స్ట్ 3 యాంగిల్స్ ఉంటాయి మనకు. 3 యాంగిల్స్ రేర్గా యూజ్ చేస్తాం, బట్ నేర్చుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఓకేనా? ఓకే, ఓన్లీ 3 యాంగిల్స్ కూడా ఉంటాయి. సబ్ట్రాక్షన్ మన టెక్స్ట్ బుక్లో సబ్ట్రాక్షన్ అనేది 2 ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. 2 ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ ఇవి చాలా క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. ఐడెంటిటీస్, ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. వీటికి ప్రూఫ్ కూడా చెప్పేస్తా చూడండి, ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే ఎలా నేర్చుకోవాలని. ఫస్ట్ వన్ నేను చెప్పేస్తా, సెకండ్ వన్ మీరు చేసేయచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇది ఒకటి యూజ్ చేసుకో, మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చాలా క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తాను, మనకి ఇచ్చిన క్వశ్చన్ సిచ్యువేషన్. అదే ప్రూఫ్ చూస్తే ఎల్హెచ్ఎస్ ఏంటి? వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ హియర్? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి టు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అవునా? ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ ఫార్ములాలో ఉందండి. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అదే ఫార్ములా ప్లస్ అంటే సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి, ఒకటి సైన్లో ఉంది ఆన్సర్, ఇంకోటి కాస్ట్లో ఉంది. మనం ఇందులో ఏది అప్లై చేద్దాం? మనకు సైన్ కావాలనుకోండి, సైన్లో కన్వర్ట్ చేద్దాం. సైన్ స్క్వేర్ ఏ ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ బి వి రైట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి. నేను చెప్పాను ఐడెంటిటీ ఫస్ట్ వీడియోలో ఉంటుంది, ట్రిగనామెట్రీ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ వి రైట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. మల్టిప్లై చేద్దాం. సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. Here same sin square b into 1 sin square b minus sin square a sin square b. Here sin square a sin square b get cancelled. Okay, sin square a sin square a square minus b square kadamma. Sorry నేను ప్లస్ రాసాను, మైనస్. here we get minus, here get plus, get cancelled. రిమైనింగ్ వాల్యూస్ సార్ sin square a మైనస్ sin square b అవుతుంది. అయితే మళ్ళీ ఇది కాస్ట్లో కావాలి కదా సార్ నాకు అన్నారు అనుకోండి, సైన్ స్క్వేర్ ఇది ఒక ఫామ్లో వచ్చేసిందా, డెరైవ్ చేస్తాను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్లో ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ as 1 స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బి. వీ గెట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ బి. గెట్ క్యాన్సల్. కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ వచ్చిందా? దిస్ ఇస్ ద ఆన్సర్. చూడండి, ఈ ఫార్ములా మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫామ్ క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. మీరు కూడా ఐడియా ఉంచుకోవాలి, ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. ఇంకోటి సెకండ్ ఐడెంటిటీ వచ్చేసి చూడండి, ఇది మీరు డెరైవ్ చేసుకోవచ్చు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సేమ్ మెథడ్లో డెరైవ్ చేయొచ్చు. ప్రూఫ్ అడిగితే చేయొచ్చు, ఇన్ కేస్ అడగడు మేబీ. మ్యాక్సిమం మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్సే అడుగుతాడు కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఉండదు మీకు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఆర్ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా? సేమ్ డెఫినేషన్ లేదు. నెక్స్ట్, ఇన్ కేస్ మనకి ఇప్పటివరకు ఓన్లీ 2 యాంగిల్సే చూసాం. ఇన్ కేస్ 3 అడిగితే, ఇన్ కేస్ ఏంటంటే 3 యాంగిల్స్ అడిగితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. నేను ఒకదాని డెరివేషన్ చెప్తా, మిగిలినది కూడా మీరు చేసేసుకోండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇన్ కేస్ మనకు ఐడియా లేదు, ఏ ప్లస్ బీసీ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఐడియా ఉంది, బట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఐడియా లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే స్ప్లిట్స్ ఇంటూ 2 టర్మ్స్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ టోటల్గా ఏ ఉంది చూసారా, ఏలాగా, ఈ టోటల్గా సిని బి లాగా కన్సిడర్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి, సైన్ ఆఫ్
ఏ ప్లస్ బి ఫార్ములా అప్పుడు అప్లై చేసే వాళ్ళు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తున్నారు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ సి. సింపుల్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిని ఎక్స్పాండ్ చేయండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సి. నెక్స్ట్ సేమ్ సిమిలర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్పాండ్ చేయండి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఇంటూ వాట్ సైన్ సి. టోటల్ మల్టిప్లై సైన్ ఏ కాస్ బి ఇంటూ కాస్ సి వాల్యూ సైన్ ఏ కాస్ బి కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ బి కాస్ సి. నెక్స్ట్ కాస్ ఏ కాస్ బి ఇంటూ సైన్ సి ప్లస్ కాస్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఇది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ సైన్ కాదు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా కాస్ ఏ. ఇక్కడ అబ్జర్వ్ చేశారా సైన్లో ఫస్ట్లో సైన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, థర్డ్ ప్లేస్లో ఉంటుంది, టోటల్గా మైనస్ అన్ని ప్లేసెస్లో అదే ఉంటుంది. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి కాస్ ఏ ఫస్ట్ అన్ని ప్లేసెస్ ఉందా, నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ ఓన్లీ కాస్ ఏ సైన్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ కాస్ బి సైన్ సి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ సి. దిస్ ఈస్ ద కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఫార్ములా ఇస్ టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ సి ఈజ్ ఈక్వల్ మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి ఇంటూ టాన్ సి బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి మైనస్ టాన్ బి ఇంటూ టాన్ సి మైనస్ టాన్ సి ఇంటూ టాన్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి మైనస్ కాట్ ఏ మైనస్ కాట్ బి మైనస్ కాట్ సి నాట్ ప్లస్ అమ్మ ఇంటూ కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ -1. ఇది 3 ఫార్ములాస్ ఎక్కువ రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న మనం ఫస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఓన్లీ ఐడెంటిటీస్ చెప్పుకున్నాం. మనం ఓన్లీ టేబుల్ రాసాం 30 degrees, ఓకేనా 30, నెక్స్ట్ వచ్చేసి 45, 60, 90 degrees వరకు. నెక్స్ట్ ఈరోజు ఏం నేర్చుకుంటాం అంటే 15, 75 degrees వాల్యూస్ నేర్చుకోవచ్చు. 15 and 77. జస్ట్ మేము ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 15, రైట్ ద వాల్యూ ఆఫ్ సైన్ 15, రైట్ ద వాల్యూ ఆఫ్ టాన్ 75 ఇలా అడుగుతాడు. ఈజీ క్వశ్చన్స్, టఫ్ అయితే కాదు నాకు తెలిసి. ఇంకొక 2 వీడియోస్లో మనకు కాంపౌండ్ యాంగిల్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్. ఓకే, ఫస్ట్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి ఏమేమి ఉంటాయో. సైన్ 15, కాస్ 15, టాన్ 15, ఫోర్త్ వన్ వచ్చేసి కాట్ 15. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సైన్ 75, కాట్ 75, కాస్ 75, ఇంకోటి మిస్ అయింది టాన్ 75. ఇవి చేస్తే సరిపోతుంది. అయితే నేను సైన్ 15 వాల్యూ చెప్తున్నా చూడండి. ఫస్ట్ సైన్ 15 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ 15 అయితే సైన్ 15 అనేది ఈజ్ ద అన్నోన్ వాల్యూ. సైన్ 15 రిటర్న్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 known values. Sin 15 is unknown value, 15 is written 2 terms of known value. Two possibilities are there. One is 60 minus 45, another one is
45 minus 30. One is 60 minus 45, another one is 45 minus 30. యాజ్ యూర్ విష్, ఇది చూస్ చేసుకున్నా నో ప్రాబ్లం. నేను 45 minus 50 తీసుకున్నాం. Sin of 45 minus 30. Here we apply the sin of a minus b formula. Sin of a minus b formula is equal to sin a cos b minus cos a sin b. అలాగే అప్లై చేస్తే వాల్యూస్ ఆర్ here sin 45, a is equal to 45 degrees, b is equal to 30 degrees. In place of a 45, cos 30 minus cos 45 sin 30. Sin 45 value 1 by root 2, cos 30 value root 3 by 2, minus cos 45 value 1 by root 2, sin 30 value 1 by 2. Here root 3 by 2 into root 2, 2 root 2, 1 by 2 root 2. చూడండి, sin 15 is equal to root 3 minus 1 by 2 root 2. కన్ఫర్మ్ ఐడియా ఉండాలండి. నథింగ్ బట్ sin 15 is equal to root 3 minus 1 by 2, నథింగ్ బట్ cos 75 ఆల్సో సేమ్. ఈ రెండు సేమ్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అదే సైన్కు sin 75 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. sin 75 కూడా ఏం లేదండి, sin 75 రిటర్న్ యాజ్ 45 plus 30. సింప్లీ 45 plus 30. ఇన్ ప్లేస్ ఆఫ్ నెగిటివ్ సింబల్లో పాజిటివ్ సింబల్ వస్తుంది. ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫార్ములా sin ఆఫ్ a ప్లస్ b. sin ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b. ఓకే. sin ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు sin 45 cos 30 ప్లస్ cos 45 sin 30. ఓకే. Same cos 45 value is 1 by root 2, cos 30 value is root by 2, cos 45 value is 1 by root 2, sin 30 is 1 by 2. Here in numerator root 3 by 2 root 2 plus 1 by 2 root 2. Sin 75 is equal to root 3 plus 1 by 2 root 2, nothing but cos 15 degrees. Both are the same. బోత్ ఆర్ ది సేమ్ వాల్యూస్, ఎలాంటి చేంజెస్ ఉండవు. నెక్స్ట్ కాస్ 15 degrees. కాస్ 15 degrees రిటర్న్ ఏంటంటే టూ నోన్ వాల్యూస్, కాస్ ఆఫ్ 45 minus 30. ఇయర్ వాల్యూస్ ఆర్, మనం యూజ్ చేసే ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా వి యూస్. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. cos a cos b minus sin a sin b is the formula. Here cos a value cos 45 cos 30 minus sin 45 sin 30. Cos 45 value 1 by root 2, sin 30 value root 3 by 2. Sin 45 value 1 by root 2, sin 30 value sorry మైనస్ ఉందిగా, ఫార్ములాలో ప్లస్ వస్తుంది, మై మిస్టేక్. sin 30 value 1 by 2. Here root 3 by 2 root 2 plus 1 by 2 root 2. Cos 15 equal to root 3 plus 1 by 2 root 2. నథింగ్ బట్ ఏమని చెప్పాను, sin 75. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, ఎనీ డౌట్స్? నెక్స్ట్ cos 75 degrees. సేమ్ సిమిలర్లీ we do cos of 45 plus 30 degrees. Cos of 45 plus 30 degrees. Here written as which formula we use? We use the cos of a plus b formula. Cos a cos b minus sin a sin b. Cos a cos b minus sin a sin b. This is the formula. This formula used in this problem. Cos 45 degrees, cos 30 degrees minus sin 45 degrees, sin 30 degrees. Cos 45 is 1 by root 2, sin cos 30 is root 3 by 2. Sin 45 is 1 by root 2, sin 30 is 1 by 2. Here values are root 3 by 2 root 2 minus 1 by 2 root 2. Values are what? Cos 75 is equal to root 3 minus 1 by 2 root 2 is equal to sin 15 degrees. Both are the same.
సేమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి tan. ఓకే, నెక్స్ట్ వన్ tan. ఓకే, గుడ్. tan 15 degrees. tan 15 equal to tan of 45 minus 30. సేమ్ సిమిలర్, కాకపోతే ఇది కొద్దిగా లెంతీ ఉంటుంది. tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా యూజ్ చేస్తాం. tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ ఇంటూ tan బి. tan ఏ వాల్యూ tan 45 minus tan 30 by 1 minus tan 45 into tan 30. tan 45 value 1 value, tan 30 value 1 by root 3 by, in place of tan 45 we write 1 by root 3. Values are by 1. Root 3 minus 1 by root 3. Denominator also root 3 plus 1 by root 3. We get root 3, they get cancel value. Values are what? Root 3 minus 1 by root 3 plus 1. This is the tan 15 value, but మనకు బుక్లో ఏముంటుంది 2 minus root 3 ఉంటుంది. 2 minus root 3, బట్ మనకు 2 minus root 3 రావాలంటే ఓకే, tan 75 వాల్యూ tan 75 వాల్యూ 2 plus root 3 రావాలంటే మనం ఏం చేస్తాం, డూ ది రేషనలైజేషన్. 2 డివైడ్ బై a plus b a minus b, a square root 3 minus 1 whole square by root 3 whole square minus 1 whole square, a square plus b square minus 2 into b into 1 by 3 minus 1 square root get cancelled. 3 plus 1 minus 2 root 3 by 2. Okay, 2 root 3 by 2. 4 minus 2 root 3 by 2 is equal to 2 is the common term, then we get 2 minus root 3 by 2. 2 get cancelled. Tan 15 is equal to how much? 2 minus root 3 is equal to cot 75 degrees. Cot 75, tan 50 both are the same. Here similarly we find the tan 75 value. Tan 75 written as what we write? Tan of 45 plus 30. Here we use the formula is tan of a plus b is equal to tan a plus tan b by 1 minus tan a into tan b. Okay, here tan a value tan 45 plus tan 30 by 1 minus tan 45 tan 30. చూడండి ఈ స్టెప్స్ ఇక్కడ వరకు సేమ్ వస్తుంది, అంటే tan 15 డైరెక్ట్ వస్తున్నాయి, ఇక మళ్ళీ చేయడం కూడా వేస్ట్ కదా. సేమ్ ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు root 3 plus 1 by root 3 minus 1 వస్తుంది. ఎందుకు న్యూమరేటర్లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్. రేషనలైజేషన్ root 3 plus 1 by root 3 minus plus 1, సో 75 కదా. root 3 plus 1 whole square by root 3 whole square minus 1 whole square. Here written as 3 plus 1 plus 2 root 3 by 2. Similarly direct రాస్తున్నా. 2 of 2 plus root 3 by 2, 2 get cancelled. Tan 75 is equal to 2 plus root 3, nothing but ఏంటి cot 15 degrees value. Similarly మీరు cot ట్రై చేయండి. cot 75 cot 15 చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వీటిని యూజ్ చేస్తూ ఏమైనా ప్రాబ్లం చేశాడా? ఎగ్జామ్లో కూడా అడిగాడు. రైట్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి టాన్ ఆఫ్ ఏ మైనస్ బి. చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ సరే 2007, 16, 18. ఓకే, రిమైనింగ్ ఈ ప్రాబ్లమ్స్ ఒక 20-25 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి మాత్రం మర్చిపోవద్దు. ఓకే, యూనిట్ 3లో ఇంకా మనకు మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ కూడా ఉన్నాయండి. కాంపౌండ్తో పాటు మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.